హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూ సాదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఒరిజినల్ కరుంగాలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్లోకి వచ్చి మెసెంజర్లో మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. 8mm మాలలు రెడీగా ఉన్నాయి, 1500 రూపీస్. అలాగే బ్రేస్లెట్ రెడీగా ఉంది, 500 రూపీస్. సో మీరు ఎవరికైనా కావాలంటే మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి, నేనే మీకు కొరియర్ చేస్తాను. చాలా పాయింట్స్ డిస్కస్ చేద్దాం. రీతు తొండి ఆడిందా, ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది ఎంత పెద్ద కామెంట్ అయినా సరే చేయండి, క్యూ అని టైప్ చేసి చేయండి. నేను ఏదైతే సండే మనం 3 గంటలకి లైవ్లో వస్తామో అందులో మనం మాట్లాడుకుందాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంతమందికి ఒకలాగా అనిపిస్తుంది, కొంతమందికి ఒకలాగా అనిపిస్తుంది, ఎందుకో కూడా చెప్తాను నేను. సో ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది మీరు మస్ట్గా కామెంట్ చేయండి. ఇది మన థంబ్నెయిల్ టైటిల్. సో మనం 1 by 1 చాలా మ్యాటర్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. 1 by 1 వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే, సంజన ఎల్లో టీంకి ఆడలేదా, ఇమ్ముతో డీల్ ఏమన్నా కుదుర్చుకుందా అని రాము వచ్చి ఒక క్లారిటీ తీసుకున్నాడు. అలాగే హరీష్ అక్కడ బ్లూ టీంకి మీరు సపోర్ట్ చేయండి, ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, మీకు ఎలాగో ఛాన్స్ లేదు కదా అని తను కూడా ఒక ఇది పెడితే, లేదు నేను పిచ్చ క్లారిటీతో ఉన్నా, నేను ఎవరికి సపోర్ట్ చేయాలో నాకు తెలుసు, ఇమ్ముకి నేను సపోర్ట్ చేస్తా, ఇమ్ముకి కంటెంటర్ రావాలి, ఐఎమ్ వెరీ క్లియర్, నేను ఇండివిజువల్గా సోలోగా ఆడుతున్నా, ఎల్లో టీం వాళ్ళు మాట వినట్లా, సీఎం మాట వినలేదు. సో ఇది ఆమె కంప్లైంట్. ఇది ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఎల్లో టీంలో 3 ఉన్నారు, సుమన్ శెట్టి, రాము అండ్ సంజన. టీం పరంగానే ఆడాలి 100%. సుమన్ చెప్పినట్లుగా ఆడాలి అంటే టీం పరంగానే ఆడాలి. ఎవరైనా కూడా ఫస్ట్ టీం, అది 1 బాల్ వేసామో, 1/2 బాల్ వేసామో, 0 బాల్ వేసామో, ఓడిపోయామో, టీంకే ఆడాలి. కానీ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఈసారి రణరంగం అని చెప్పాడు కాబట్టి, సో మనం ఏదైనా సరే సామదాన భేద దండోపాయాలు అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు కదా, అని ఏదైనా ఆడండి, మిత్ర లాభం మిత్ర భేదం కూడా ఉండాలంటాడు కదా నాగార్జున గారు. ఆ రేంజ్లో ఆమె ఒక స్ట్రాటజీ వేసుకుంది. సో ఇమాన్యుయల్కి ఆర్ పవన్కి అలా రెడ్ టీమ్కి వాళ్ళు గెలుస్తున్నారు సపోర్ట్ చేస్తే, మేబీ వాళ్ళు కంటెండర్కి సెలెక్ట్ చేశారు కదా ఇద్దరిని, అందులో సంజనాని చేశారు కదా, సుమన్ శెట్టిని చేశారు కదా, రాముని చేశారు కదా, 3కి ఎల్లో టీంకి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు. చూడండి, సో ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా బెనిఫిట్ ఏదైనా ఉంటే వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందడం అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఈ స్ట్రాటజీలో వెళ్తే, ఒకవేళ సంజన అయితే ఎంత ఆలోచించలా, అంత ఫ్రేమింగ్ లేదు, నా నుంచి నీ కెప్టెన్షిప్ పోయింది కాబట్టి నేను కంటెండర్గా నిన్ను సపోర్ట్ చేయాలనుకున్నా కాబట్టి నీ తరఫున ఆడతాను ఫెయిర్గానే చెప్పింది. ఏం చుప్కే చెప్పలేదు కదా. హరీష్ అడిగితే లేదు నేను ఫెయిర్ ఎనఫ్ అని అంది. నాకెందుకో ఇక్కడ స్ట్రాటజీగా ఆడటం తప్పులేదు అనిపించింది. నెక్స్ట్ మీకేమనిపించింది అనేది చెప్పండి. నెక్స్ట్, శ్రీజ బాల్ ముందు పెట్టిందా లేదా ఇమాన్యుయల్ పెట్టాడా, ఇక్కడ భరణి సంచాలక్గా ఫెయిల్ అయ్యాడా? 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, బాల్ మీద చేయిబెట్టి కాల్ లైన్ దాటి కబడ్డీ పోటీల్లాగా ఆ అమ్మాయి నేను బాల్ మీద ఇంత చేయి పెట్టాను కదా, మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ నాదే ఉంది అంది. సో ఇక్కడ ఎలా కన్సిడర్ చేయాలంటే, ఆల్రెడీ రీతు హోల్డ్ చేసింది కొంత, సో శ్రీజ కూడా ఉంది కాబట్టి ఇద్దరు బ్లూ టీమే కాబట్టి పాయింట్ బ్లూ టీంకి ఇచ్చారు, తప్పులేదు. కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ చేయడంలో బర్నీ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఏమన్నాడు, బాల్ ఇలా పెట్టి కాల్ పెట్టింది లైన్ దాటినట్టే లెక్క కాబట్టి నేను బ్లూ టీంకి ఇచ్చా. వాట్ ఎవర్ మనం వన్స్ చెప్పేసిన తర్వాత, ఈ రౌండ్లో విన్నర్ బ్లూ టీమ్ అని చెప్పేసిన తర్వాత ఇంకా దానికి గెట్ బ్యాక్ తీసుకోలేం. సో దానికి వాళ్ళకి పవన్కి కానీ ఇమాన్యుయల్కి కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇమాన్యుయల్ని ఇక్కడ మనం అప్రిషియేట్ చేసి తీరాలబ్బా, ఎంటైర్ గేమ్ ఇరగదీసాడు అంతే. ఆ బాల్ హోల్డ్ చేసుకోవడం కానీ అది కానీ. పవన్ కళ్యాణే ఇంకా అక్కడ హరీష్ గార్డెన్ కాస్త డిపెండ్ చేస్తుంటే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు తప్ప, ప్రతి బాల్ ఇమాన్యుయల్ కాపాడుకుంటూనే అక్కడ వరకు వచ్చాడు. అది మాత్రం అసలు మనం హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ ఇమాన్యుయల్కి, డౌటే లేదు. సో ఇది మీకు ఎలాగో సూపర్గా నచ్చుతుంది కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కూడా భరణిని ప్రశ్నించారు, ఎట్లా ఇచ్చో పాయింట్ అని. ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ రౌండ్లో ఎలా ఉంటాను అనేది చాలా క్లియర్గా చెప్పాడు. మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ బాల్ ఉండాలి, అలాగే పూర్తి బాడీ కూడా చూస్తా లైన్ దాటిందా లేదా అని చెప్పాడు. క్లియర్.
ఇక్కడ ఈ పాయింట్తోనే ఆల్మోస్ట్ తనుజ పుష్ చేస్తూ ఉంది. శ్రీజ లాక్కుంటూ వెళ్ళిపోతే ఇమాన్యుయల్ లాక్కుంటూ వెళ్ళిపోయారు లైన్లోకి. ఇక్కడ యాక్చువల్గా బాల్ హోల్డ్ చేసి లైన్ కూడా క్రాస్ చేసి ఫుల్ బాడీతో నుంచున్నాడు సుమన్ శెట్టి. మీరు కానీ చూస్తే లైన్ దాటింది, బాల్ మీద చేయి కూడా ఉంది, కానీ అది కన్సిడర్ చేయలే. నెక్స్ట్ అందరూ ఫోర్స్ఫుల్గా టక్కుమని ఏదైతే ఉందో దాని మీద పడిపోయారు. ఆ పడిపోయిన క్రమంలో శ్రీజ బాల్ని కంప్లీట్గా వదిలేసింది. కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి చూడండి. నుంచున్నాయి, 2 హ్యాండ్స్ నుంచున్నాయి. ఆ తర్వాత మళ్ళీ కూర్చుంది, అంటే పట్టుకుని నుంచింది. లైట్గా వేళ్ళు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. పూర్తిగా హోల్డింగ్ లేదు అక్కడ, పూర్తిగా హోల్డింగ్ ఉంది ఇమాన్యుయల్దే. స్క్రీన్ షాట్ చూస్తే మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ దాటింది అయితే సుమన్ శెట్టి లైన్ దాటాడు, కానీ ఆ ఫోర్స్లో తెలియలా. శ్రీజ ఇమాన్యుయల్ మొత్తం గ్రూప్ ఒకేసారి పడిపోయింది. అది మీకు స్లో మోషన్లో చూపెట్టినా అర్థమైపోద్ది. అందరూ ఒక్కసారిగా దాని మీద పడిపోయారు. అక్కడ బాల్ ఎక్కువ శాతం హోల్డింగ్ చేసింది మాత్రం ఖచ్చితంగా ఇమాన్యుయలే, డౌట్ లేదు. ఇక్కడ లోపలికి వెళ్ళి మరి బర్నీ చూసి రెడ్ టీమ్ అని ఇచ్చాడు. సో సంచాలకుగా నాకైతే ఎక్కడ కూడా తడబడిందని అనిపించలే. వాట్ ఎవర్ తనకి ఏది అనిపించిందో ఆ డెసిషన్ తీసేసుకున్నాడు. ఇంక అంతకంటే బెస్ట్ సంచాలకులు చేసిందేం లేదు జనాలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తనుజ ఓవర్ యాక్షన్ చేసిందా లేదంటే బాల్ నిజంగానే పౌల్ గేమ్ ఆడారా, లేదంటే తుత్తరగా ముందే శ్రీజలాగా తనతో పాటు వెళ్ళిపోయిందా, సుమన్ టైర్స్ దగ్గరే ఉండిపోయాడా, ఇదంతా కూడా ఫాస్ట్లో మీకు అర్థం కాదు. నేను చెప్తా చూడండి. హడిల్స్ దాటాలి, టైర్లో కాల్ పెట్టుకోవాలా, అక్కడ ఏదైతే ఉందో వుడెన్లో 1 by 1 కాల్ లేపుకుంటూ వెళ్ళి అది పట్టుకోవాలి. మొక్క వాట్ ఎవర్. ఇక్కడ తనూజ ఫస్ట్ వచ్చింది, టైర్లు చక్కగా దాటింది, కానీ కాలు కింద పెట్టింది చూడండి. మీకు స్క్రీన్ షాట్ వేసింది. అది తప్పదు ఇంకా, ఎందుకంటే టైర్కి బ్రిడ్జ్కి చాలా గ్యాప్ ఉంది. అది తప్పదు ఇంకా, అది మీకు స్క్రీన్ షాట్లో పెట్టి చూడండి. అప్పటికి సుమన్ శెట్టి ఎక్కడ ఉన్నాడు చూడండి, ఫస్ట్ టైర్ దగ్గరే ఉన్నాడు. ఈమె హడ్డులు దాటింది, సగం వరకు దాటింది, అంటే ఒకటి వదిలేసి ఒకటి స్పీడ్గా వచ్చింది. అంటే ఫస్ట్ వచ్చారు కాబట్టి వీళ్ళకి అంత ఇది లేదు. కానీ పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు, బ్రిడ్జి దగ్గర ఒక్కొక్కటి దాటపోతే నేను డిస్క్వాలిఫై చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాడు. సో అది పక్కన పెడదాం. సో దాటింది. ఈ దాటేటప్పుడు అక్కడ సుమన్ శెట్టి ఫౌల్ చేశాడు. ఇంకొక టైర్ దాంట్లో కాల్ వేయకుండా మధ్యలో పెట్టాడు. అది కూడా మీరు చూడండి. ఇక్కడ ఎందుకు ఇంత క్లియర్గా స్క్రీన్ షాట్ కూడా పెట్టానంటే, ఇక్కడ 3 హడ్డిల్స్ ఉన్నాయి కదా, త్రీ లెవెల్స్ కింద డివిజన్ చేద్దాం. 1 తాళ్ళు దాటుతాం, 2 టైర్లు దాటుతాం, 3వది బ్రిడ్జి దాటుతాం. 2 లెవెల్ కంప్లీట్ చేసిన తనూజాకి మేబీ కన్సిడర్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే 2వ రౌండ్లోనే సుమన్ శెట్టి ఫెయిల్ అయ్యాడు కాబట్టి. మీకు చాలా క్లియర్గా అర్థమైంది పాయింట్. 3rd లెవెల్లో ఈ అమ్మాయి ఫెయిల్ అయింది కాబట్టి, 2వ లెవెల్లోనే సుమన్ శెట్టి ఫెయిల్ అయ్యాడు కాబట్టి సంచాలకుగా కొంచెం సేపు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ముందే చెప్పాడు కాబట్టి ఆ బ్రిడ్జ్ దారిపోతే డిస్క్వాలిఫై చేసేస్తానని. సో ఇద్దరు డిస్క్వాలిఫై చేశాడు. దానివల్ల ఏమైంది, కంటెండర్షిప్ లేకుండా పోయింది, ఇద్దరికి పోయింది. సో ఈ విషయం చాలా క్లియర్గా తను అక్కడ ఉండి కొట్లాడాలి. నువ్వు బాత్రూంలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని ఏడ్చేసి రీతు డోర్తి అని ఇద్దరు కౌగులించుకుని ఏడ్చి, పవన్ ఏమో బయట సెక్యూరిటీ గార్డ్ లాగా నుంచుని రండబ్బా బిగ్ బాస్ చెప్తారు ఏదో ఒకటి. ఇదంతా నాన్ సెన్స్. మీకు తెలుసు ఎలా ఆడాలి అంటే, బట్ ఎమోషన్ ఉంటుంది. నేను కాదన్న దాన్ని నేను ఇది చేయను, ఎమోషన్ ఉంటుంది ఆన్ స్పాట్. బట్ ఎమోషన్ తీరిపోయి రీతు వెళ్ళింది, రీతు గెలిచిన తర్వాత వచ్చి నేను హగ్ చేసుకున్న తర్వాత నువ్వు ఈ పాయింట్ రైజ్ చేసావా? లేదు. సుమన్ అన్న టైర్ల దగ్గర ఫెయిల్ అయ్యాడు, నేను ఈ బ్రిడ్జ్ దగ్గర ఫెయిల్ అయ్యాను కాబట్టి నువ్వు నన్ను కన్సిడర్ చేయొచ్చు కదా అని కొట్లాడాలి. ఈ పాయింట్ కానీ నాగార్జున అడిగితే, అంటే ఇంత డీటెయిల్గా చూస్తానని నేను అనుకోను. ఒకవేళ ఎవరైనా వాళ్ళ టీం వాళ్ళు ఖచ్చితంగా అడిగితే సూపర్గా ఉంటుంది. ఇది వాళ్ళ టీం వాళ్ళు ఎవరైనా హింట్ ఇచ్చి నాగార్జునతో అడిగిస్తే చాలా బాగుంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ కొద్దిగా రియలైజ్ అవ్వచ్చు. సో నాకేందో పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఏం లేదు సంచాలక్, ఎందుకంటే ముందే చెప్పాడు డిస్క్వాలిఫై అన్నాడు, నిర్దాక్షిణ్యంగా డిస్క్వాలిఫై చేశాడు. సో అందులో నాకు డౌట్ ఏం లేదు. ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసిందంటే నాకు కొంచెం అతిగానే రియాక్ట్ అయిందని అనిపించింది. ఎందుకంటే
కనీసం అలాగైనా వెళ్తుంది. ఇప్పుడు మనం ఆడలేదు, సో మనం ఏం చేయాలి అంటే ఏదో కంప్లైంట్ రేజ్ చేయాలి. ఫ్లోరా కూడా అదే చేసింది. సో అది కూడా మాట్లాడదాం మనం, ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది మాట్లాడదాం. ఇక రీతు తొండి ఆడిందా, మీకు ఇంకొక ఫస్ట్ స్క్రీన్ షాట్ చూసేయండి. స్క్రీన్ షాట్ చూపెడితే చూడండి, బ్లూ హెల్మెట్తో ఉంది రీతు, కింద కొంగుని ఈ మోచేయి ఇక్కడ గొంతు దగ్గర ఇక్కడ పెట్టి ఇట్లా నెట్టింది. 100% చూడండి, మీకు చాలా క్లియర్గా కావాలంటే జూమ్ చేయండి, మా ఎడిటర్ గారు జూమ్ చేస్తారు. జూమ్లో చూడండి, డెఫినెట్గా ఫస్ట్ ఆమెను అడ్డుకుని ఆమె వెనక్కి తోసి ఇంకా మనం ఫార్వర్డ్ వచ్చామన్నాక ముందుకు వచ్చింది. ఇది ఏమంటుంది, ఇది నా స్ట్రాటజీ అంటుంది పవన్తో. సో స్ట్రాటజీలో తప్పు లేదు ఎలా అన్నా, బట్ హర్టింగ్ చేయడం కొంచెం ఇబ్బందే, పక్కన వాళ్ళకి ఇబ్బందే. నువ్వు జస్ట్ స్ట్రాటజీగా అమ్మాయిని ఇలా ఓవర్టేక్ చేసి వెళ్ళు, ఇగో ఇలా అమ్మాయి పాకుతుంది, నువ్వు ఇలాగ వెళ్ళు ముందు నుంచి. ఇప్పుడు ఫ్లోరా ఇది అనుకుందాం, సపోజ్ ఇలా వెళ్తుంది, నువ్వు ఇలా ముందు నుంచి వెళ్ళు, క్రాస్కి వెళ్ళు, స్ట్రాటజీ. ఇలా నెట్టి ముందుకెళ్ళడం కొంచెం నాకు ఎందుకో కాస్త అన్ఫేర్ అని అనిపించింది ఈ ఒక్క విషయం. బట్ ఫ్లోరా విషయంలో నాకు ఒక కంప్లైంట్ ఉంది, ఏంటంటే గేమ్ సరిగా ఆడదు. ఏ గేమ్ చాలా లైటర్గా ఏదో రకంగా అవన్నీ పెట్టుకుని కాస్త ఫోటోకి స్టిల్ ఇచ్చి వెళ్దామా అన్నట్టే ఉంటుంది తప్ప గేమ్ అయితే సరిగా ఆడదు. ఎందుకు అంటే రీతు కూడా ఇదే కంప్లైంట్ చేసింది. మరి నువ్వు మొన్న బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఎవరో నీకు హెల్ప్ చేస్తే, శ్రీజ హెల్ప్ చేస్తే శుభ్రంగా వెళ్ళి బాస్కెట్లు వేసుకుని మరి ఇమ్యూనిటీ పొందావు కదా, అది ఫెయిరా అని అడిగింది ఇక్కడ. సో అది ఫెయిరా అని అడిగినప్పుడు ఇది కూడా నాకు ఫెయిరే అంటుంది రీతు. సో ఇప్పుడు చెప్పండి, ఫెయిరా అన్ఫెయిరా అనేది. సో ఈ పాయింట్లో నాకు ఎందుకనో రీతు కొద్దిగా ఈ పాయింట్లో కరెక్ట్ అనిపించింది. అలా ఆడటం అయితే రీతుది అన్ఫెయిర్, ఇలా అడగడం మాత్రం కరెక్ట్. అంటే మీరేంటి సార్ రెండు బ్యాలెన్స్ చేశారు అనుకోవద్దు. అడగడం అంటే ఒక పాయింట్ రైజ్ చేసి అడగడం అనేది పర్ఫెక్ట్గానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆడతాం తొండి ఉంటుంది చూసినారా, ఇట్లా నెట్టేసి పక్కన వాళ్ళు తొక్కేసి తోసేసి వెళ్ళడం, అది అన్ఫెయిర్. సో మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటా పాయింట్. ఇది ఫ్లోరా కాబట్టి అలా అయింది. సో వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా అన్ఫెయిర్ అని చెప్పి అర్థం. సో నెక్స్ట్ ఇక సూపర్ ఉంటుంది ఇది చూడండి, హరిత హరీష్ డ్రామానా ఏంటి మరి ఆడకుండా మనం నేను ఆడను. కంటెండర్షిప్లో మీరు అక్కడ పవన్ కళ్యాణ్కి చాలా ఫేవర్ చేయాలని ఉంది హరిత హరీష్కి. మీరు ఆడరు కదా, డెఫినెట్గా ఆడరు కదా అంటే, ఒకవేళ ఆడతానంటే ఏం చేసేవాడు అంటే, బ్లూ టీంలో కష్టపడి ఇద్దరు ఆడారు, దమ్ము శ్రీజ వచ్చి 100% ఎఫర్ట్ పెట్టింది, అయినా కూడా నువ్వు ఆయనకి ఇచ్చేస్తావా హరిత హరీష్కి? ఇవ్వవు కదా. ఆడు అడిగారు చూడండి, మామూలు పాయింట్ కాదు ఇది కూడా మాట్లాడుకుందాం మనం. తర్వాత సుమన్ అన్న వాష్రూమ్లోకి వచ్చి నేను అలాగా కుక్కల్లాగా అరవను అన్నాడు. కుక్కల్లాగా అరవను అనేది కొద్దిగా అబ్యూజింగే, డౌటే లేదు. ఎందుకంటే ఇది కానీ సాటర్డే చూపిస్తే ఎవరు కుక్క అన్నది ఎవరినన్నా నువ్వు కుక్కల్లాగా అరవనని అని సుమన్ శెట్టి ఒరిజినాలిటీ మెల్లగా బయటకు వస్తుంది. అక్కడ ట్రిగ్గర్ అయిపోయి బాగా గేమ్ ఆడిన తర్వాత టక్మన్ వచ్చి వాష్రూమ్లో మాట్లాడేసాడు. సో మరి అది వీకెండ్ ఖచ్చితంగా ప్లే చేస్తే మాత్రం అదిరిపోద్ది నామినేషన్ అనేది. ఇక నెక్స్ట్ సంజన నామినేట్ చేయడానికి రాము రాథోడ్ కానీ సుమన్ శెట్టి కానీ రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఎల్లో టీంలో ఉన్నారు కానీ రెడ్ టీంకి సపోర్ట్ చేశారు, ఇమ్మాన్యుయల్తో డీల్ కుదుర్చుకున్నారు, పవన్ కళ్యాణ్తో డీల్ కుదుర్చుకున్నారు, ఫ్లోరా అంటే మీకు ఇష్టం, వేసేస్తారు నామినేషన్లో, డౌటే లేదు, పక్క రాసుకోండి. సో మరి చూద్దాం అది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. మీకు నేను చెప్పిన ఈ అనాలిసిస్ పాయింట్స్లో సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు చాలా అంటే చాలా షాకింగ్ ఉంది, అది మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.